హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య అసలు వంట వీడియోలు బొత్తిగా పెట్టడం కుదరట్లేదండి. మీరు కనుక దోసకాయ కూరని తినాలనుకుంటే ఈ విధంగా చేయండి, అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి వీడియోలోకి. చిన్న చిన్న దోసకాయలు తెచ్చారండి. చెక్కు తీయాలంటే చాలా చిరాకు వచ్చింది. ప్రతి దాంట్లో గింజ తీసేసి, గింజ చేదుందేమో చూడాలి కదా. గింజ చేదు లేకపోతే ఉంచుకోవచ్చు, తినేవాళ్ళు ఉంటే. తినని వాళ్ళు ఉంటే మాత్రం గింజను తీసేసేయండి. దాంట్లోకి అయితే కొన్ని ఎల్లుల్లిపాయలు, అలానే 2 బంగాళదుంపలు కూడా తీసుకున్న ఉతుకోవడానికి, అలానే యాజ్ యూజువల్ కూరలోకి వేసే ఉల్లిపాయలు. ముందుగా అయితే ఆయిల్ వేసుకుని అందులో తాలింపు అయితే వేసుకుందాము. దోసకాయ ముక్కలు నేను సన్నగా కాకుండా నేను ఈ విధంగా పొడుగ్గా అయితే కోసుకున్నానండి. కూరలోకి కొంచెం పొడుగ్గా కోసుకున్నాను. ఈ కూర చపాతీలోకి కూడా బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అలానే అన్నంలోకి బాగుంటుంది. కొంతమంది డైట్ చేసే వాళ్ళు ఈ కూరలో కొంచెం పెరుగు కలుపుకుని తినేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. యాజ్ యూజువల్గా తాలింపు అయితే వేసాను. కరివేపాకు, ఎండుమిరపకాయ అందరూ వేసినట్టే చక్కగా తాలింపు అయితే వేసాను అనమాట. ఏదైనా వంట చేసేంత వరకు వంట మీద శ్రద్ధ పెట్టి మనం చేస్తే ఏదైనా టేస్టీగా చక్కగా చేస్తాం. హడావుడి అనుకుంటే మాత్రం కుక్కర్ కర్రీ స్టైల్లో చేయాలి. అక్కర్లేదు మనం నీట్గా చేసుకుందాము అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇలా నిదానంగా తాలింపు అంతా ఏగేంత వరకు ఉంచుకుని, తాలింపు అయ్యాక ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. సో ఉల్లిపాయలు కొంచెం అస్సలు మరీ పచ్చిగా లేకుండా కొంచెం వేగానండి. చక్కగా వేయించుకున్నాక చూసారా, దోసకాయ ముక్కలు నేను పొడుగ్గా కోసుకున్నాను. ఆ దోసకాయ ముక్కల్ని ఈ విధంగా కొంచెం పొడుగ్గా కోసుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి, కొంచెం పొడుగ్గా కోసుకుంటే బాగుంటుంది. నేను దీంట్లో ఏం కారం యూజ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. సో అలానే ఇప్పుడు ఉప్పు, పసుపు అయితే ముందు వేసేసుకోవాలి మనం మగ్గడానికి. ఎటువంటి వాటర్ అయితే నేను పొయ్యట్లేదు, ఎందుకంటే దోసకాయ కొంచెం నీరు ఉంటుంది, ఉప్పు వేసేసరికి ఇంకొంచెం నీరు వస్తుంది. సో ఇదైతే వేసుకుని ఉప్పు, పసుపు సరిపడ ఉప్పు, పసుపు వేసుకుని నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసే కారానికైతే పచ్చిమిరకాయల కారం చూసుకుని వేసుకోండి, ఎన్ని వేసుకోవాలనేది. నేనైతే మాకు తక్కువ ఉండే కారం, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో దీంట్లో కొంచెం అల్లం ముక్క, అలానే ఎల్లుల్లిపాయలు, అలానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు. అంతకు మునుపు కూడా చెప్పా కదా, కరివేపాకు కొత్తిమీర ఇలా వేస్తానండి. కొంచెం జీలకర్ర, ఎందుకంటే కరివేపాకు ఇలా వేస్తేనే కాస్త శుభ్రంగా తింటారు కదా, అందుకని ఇదిగోండి కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను చక్కగా. ఇప్పుడైతే సగం పైన మగ్గాక నాకు బంగాళదుంప చూపించే కదా, అవి కూడా ఇలానే పొడుగ్గా కోసుకుని చూడండి. ఈ విధంగా అయితే వేసేసుకుని ఇది కూడా బాగా కలిపెట్టేసుకున్నాను. దోసకాయల కంటే బంగాళదుంప తొందరగా మగ్గిపోతుంది కదండి. ఎప్పుడైనా నీళ్ళు పోస్తేనే లేట్ అవుతుందండి. నీళ్ళు పోయకుండా ఆవిరి రూపాన ఇలా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది, తొందరగా మగ్గిద్ది. నీళ్ళు పోసిన కాడి నుంచి నీళ్ళంతా ఇంకెంతవరకు ఆ టేస్ట్ అంతా నీళ్ళు పీల్చేసుకుంటుంది అనమాట. సో ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం అయితే నేను వేసేసుకుంటున్నా చూడండి. సగం పైన ఉడికింది కూర, ఇంకా 10% ఉడికితే చాలన్నప్పుడు ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ కారం ఉంచుకుని నీట్గా ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి మనం. ఈ విధంగా చక్కగా కలబెట్టుకుంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఇప్పుడైతే ఒకసారి మూత తీద్దాము. మంచి స్మెల్ అయితే వస్తుందండి, చూసారా. నేను అసలు వాటర్ అంటూ పోయలేదండి, ఇంకొంచెం ఉంటే అది కూడా వేసేస్తున్నాను కారం తక్కువ అనిపించి. సో మళ్ళీ అయితే ఇలా కలబెట్టేసుకున్నా. అసలైతే ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదని ఒక్కసారి టేస్ట్ చూద్దాము అని అనుకుంటున్నా. స్మెల్ అయితే అదిరిపోయిందండి, సూపర్ స్మెల్ అనమాట. ఇష్టమైతే ఈ టైంలో మనం కొంచెం ఉప్పు చూసుకుందాం. సో ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. అంతేనండి, చాలా ఈజీ. నేను టమాటాలు అయితే వాడలేదండి. ఎల్లుల్లిపాయలు తీసుకుని దంచి పెట్టకుండా నేను మిక్సీలో వేసాను. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఇలా చితగొట్టేసి కూరలో కలిపేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇది ఇంకా బాగుంటుంది టేస్ట్. ఆ జీలకర్ర స్మెల్, కొత్తిమీర, కరివేపాకు, అలానే అల్లం అన్నీ వేసాం కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని గిన్నె పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ఎండు కొబ్బరి తురుముని ఇలా పైన వేసుకున్నానండి. అది కూడా పొడుగ్గానే తురుముకున్నాను, చూసారు కదా. సో ఇంతేనండి, వేడి వేడి దోసకాయ కూర, దోసకాయ బంగాళదుంప కూర రెడీ అండి. ట్రై చేయండి, చపాతీలో కూడా బాగుంటుంది.
ఇష్టమైన వాళ్ళు ఆ పచ్చి కొబ్బరి కూడా వేసుకుని పైన జల్లుకుని కాసేపు పొయ్యి మీద దించుకుంటే సరిపోద్ది. నచ్చితే లైక్ చేయండి.